నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, చిమ్మ చీకట్లు కమ్ముకున్న సరిహద్దు ప్రాంతం. కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్కు ఘన నివాళి, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల దూర విద్యా బోధన, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం తెలిపిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్. కానిస్టేబుల్ శ్రీధర్ కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకి చెందిన గ్రే హౌన్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి మంత్రి పొన్నం నివాళులు అర్పించారు. జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్ మే 8 భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, సైరన్లు మోగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జమ్మూ నగర్, ఉదయ్పూర్ 3 పాక్ డ్రోన్లను భారత్ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే సాట్వరిలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాకిస్తాన్ 8 క్షిపణి దాడులు చేసింది. వీటిని భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థగా సమర్థవంతంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హామస్ ఉగ్ర సంస్థ తరహాలో చవకబారు రాకెట్లను ప్రయోగిస్తుందని, సాట్వరి, జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియా తదితర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని, వాటన్నిటినీ మధ్యలోనే అడ్డుకొని కూల్చేశామని వివరించారు. భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్, పాక్ దాడులు, ప్రతిదాడులు గురించి ఆయన సమీక్షించారు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర, నేవీ చీఫ్ దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దులో భారత సైన్యం సంసిద్ధత గురించి ఆయన ఆరా తీశారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల ద్వారా ఆధునిక విద్యా బోధనకు శ్రీకారం చుట్టామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రామగుండం ఐటీఐ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏసీసీ సెంటర్ ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన ఐటీఐ కేంద్రాలలో ప్రభుత్వం ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేస్తుందని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఆధునిక విద్యా బోధన చేయడం జరుగుతుందన్నారు. ఏటీసీ కేంద్రాలలో యంత్రాల అమరిక పనులు పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి నిర్దేశ సమయంలో పూర్తి చేయాలని అన్నారు. ఐటీఐలో అందుతున్న విద్యా బోధన వివరాలను కలెక్టర్ విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపల్ ఈ సురేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు తదితర అంశాలపై ఐసీడీఎస్ విద్యాశాఖ సమన్వయ సమావేశం కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ బాట నిర్వహించి 6 సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవలను నూతన సిలబస్ ద్వారా ఇస్తున్న ప్రత్యేక బోధనను గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ పిల్లల నమోదును పెంచాలన్నారు. అంగన్వాడీలో ఫ్రీ స్కూల్ పూర్తి చేసిన పిల్లలందరికీ జాబితా మండల విద్యాధికారులు సమర్పించాలని సూచించారు. ఈ జాబితాలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరేలా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రైవేటు భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని ఆదేశించారు. ఇప్పటికే మార్చాల్సిన అంగన్వాడీ కేంద్రాలను గుర్తించామని, ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలలో కావలసిన వసతులు సమకూరుస్తామని అన్నారు. 2015 నుండి 2023 వరకు 10వ తరగతి ఫెయిల్ అయి చదువు ఆపేసిన విద్యార్థులందరినీ గుర్తించి వచ్చే సంవత్సరం వారు 10వ తరగతిలో ఉత్తీర్ణులయ్యేలా అవగాహన కల్పించాలని మండల విద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ వచ్చే జూన్ నెలలో సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులు అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,
డిటిడిఓ పవన్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, సిడిపిఓలు సబిత, నరసింగారాణి, సుగుణ, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా ధర్మపురిలో నిర్వహించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ర్యాలీ నిర్వహించారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా ధర్మపురిలో భారీ ర్యాలీ నిర్వహించారు. నంది చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాలను పట్టుకొని పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పహల్గాంలో అమాయక భారతీయులను పాకిస్తాన్ తీవ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన సైనిక చర్చకు రాజకీయాలకు అతీతంగా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తీవ్రవాదులను పోషించుకుంటూ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన సైనిక చర్చకు హర్షిస్తున్నామని తెలిపారు. భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రొఫెసర్ సుజాత చేసిన కామెంట్పై బీజేపీ ఆందోళన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కామెంటు భారత ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకం కాదని క్షమాపణ చెప్పిన సుజాత ఆపరేషన్ సింధూర్పై శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, రాష్ట్ర విద్యా కమిషన్ నూరిపల్లి సుజాత సోషల్ మీడియాలో చేసిన కామెంట్ కలకలం సృష్టించింది. సుజాతను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆందోళనకు దిగింది. శాతవాహన విశ్వవిద్యాలయం ముందు సుజాత దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సుజాతను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పదవిలో ఉండి ప్రొఫెసర్గా కొనసాగుతున్న సుజాత దేశ సమగ్రత దెబ్బతీసేలా, భారతీయుల మనోభావాలను కించపరిచేలా సోషల్ మీడియాలో కామెంట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నగర నాయకులు సుజాత దిష్టి బొమ్మను దగ్ధం చేయగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు సుజాతపై సిపికి ఫిర్యాదు చేశారు. సుజాత వ్యవహార శైలిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. ఒక భారత స్త్రీ కన్నీరు ఈరోజు ఆపరేషన్ సింధూర్కి కారణమైంది. మరి భారతీయ మహిళల సింధూరం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే ముష్కరులు కాశ్మీర్లో దాడి చేసి మహిళల ముందట వారి భర్తల ప్రాణాలు తీసిండ్రో మరి దానికి ప్రతీకారంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి నిర్వహించడం అందరూ ప్రపంచ దేశాలు కాదు, భారతదేశము మిగతా దేశాలందరూ కూడా ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం చేస్తున్న సైనిక చర్యల్ని సంఘీభావం తెలియజే. జగిత్యాల జిల్లాలో ఇటీవల రైతులు ఆందోళనకు దిగడంతో కలెక్టర్ సత్యప్రసాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పొలాస, బాలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత్ పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావంగా వేములవాడలో ప్రత్యేక పూజలు చేసి భారత్ సైన్యానికి విజయం కల్పించాలని చండీ సహిత రుద్రహోమం నిర్వహించారు. భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం, నావికా దళం, ఆర్మీ సైన్యానికి దైవిక బలం, రక్షణ మరియు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం, అలాగే దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొనాలని ఆలయం నందు చండీ సహిత రుద్రహోమం చేశారు. భారతావనిపై పరమేశ్వరుని కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని ఆలయ అర్చకులు, ఉద్యోగులు కోరారు. ఈరోజు మన భారత సైన్యం శత్రు దేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని, మనకు పౌరులను
ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ తన పోస్టు భారత్ సైన్యానికి చర్యలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని, మహిళలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి బాధతో ఆపరేషన్ సింధూర్పై కామెంట్ చేశారని తెలిపారు. తన కామెంట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, భారతీయురాలిగా తన ఆవేదన వ్యక్తపరిచారని, తప్పుగా భావిస్తే క్షమించాలని కోరారు. ప్రభుత్వ పదవిలో ఉండి విద్యావంతురాలుగా భారత ప్రభుత్వం సైన్యం తీసుకునే చర్యలకు సంపూర్ణ సహకారం ఉంటుందని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. సంతోషించదగ్గది కాదు అని నమ్మకము. అట్లనే పెహల్గాంలో నేను నిజానికి ఈ సమ్మర్లో కాశ్మీర్కి వెళ్ళాల్సింది, అది కూడా నేను మెన్షన్ చేస్తూ రాసిన. ఆ భార్యలకి సంఘీభావంగా ఉంటూ నేను పెట్టిన పోస్టు ఇవాళ నేను ఒక యుద్ధ వాతావరణాన్ని, నిజానికి ఈ దేశ ఆర్మీ సైనిక దళం నుంచి మనకి ఇవాళ వచ్చిన వార్త, మేము కేవలం ఉగ్రవాద స్థావరాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల మీద ఎరుపు రంగులో రెడ్ క్రాస్ వేస్తున్నారు. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి భవనంపై 12 అడుగుల పొడవు వెడల్పుతో తెలుపు రంగు మీద 4 అడుగులు ఎరుపు రంగులో రెడ్ క్రాస్ వేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. యుద్ధ సమయంలో అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద దాడులు చేయకూడదనే జెనీవాలో కుదుర్చుకున్న అంతర్జాతీయ యుద్ధ నియామకాల్లో భాగంగా ఈ విధమైన గుర్తు వేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు తడిపుడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు చెత్తను తరలించాలని కేఎన్ఆర్ మున్సిపల్ కమిషనర్ చౌహద్ బాజ్పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్యంలో భాగంగా కొత్తగా విలీనం చెందిన మల్కాపూర్, లక్ష్మీపూర్, కొత్తపల్లి పర్యటించారు. పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించి సంబంధిత ప్రాంతాల పరిశుభ్రతపై పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మల్కాపూర్, కొత్తపల్లిలో గతంలో వినియోగించిన డంపు యార్డులను తనిఖీ చేశారు. డంపు యార్డు వద్ద ఏర్పాటు చేసిన డిఆర్సిసి సెంటర్ మరియు వర్క్ కంపోస్టు ఫిట్స్ను కూడా పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్యంలో చేయాల్సిన సెగ్రిగేషన్ కంపోస్టు తయారీపై అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో మంచినీటి బావికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. రేణిగుంట గ్రామానికి చెందిన మంచినీటి బావులు వర్షాకాలంలో మానేరు డ్యాంలో మునిగిపోతున్నాయని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా కొత్త బావి మంజూరు చేసి పనులు ప్రారంభించాలని, వర్షాకాలంలోగా బావిని సిద్ధం చేసి గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాంట్రాక్టర్ను, అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్ను అగౌరవపరిచే విధంగా, సైనికుల సాహసాన్ని కించపరుస్తూ ఎగతాళి చేసే విధంగా ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయపల్లి ప్రవీణ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గవర్నర్లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్ పోస్టు ద్వారా ఫిర్యాదు లేఖలను పంపించారు. ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో, ఫేస్బుక్ ప్లాట్ఫామ్పై సింధూర్ అంటే రక్త సింధూరం లాంటిదా, నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునేదాన్ని, యుద్ధాలు శవాలను శకలాలను మిగులుస్తాయి కానీ శాంతికి కాదు అనే వ్యాఖ్యలతో తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారు సభ్యురాలు సుజాత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్ భారతదేశం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉంటే, ఉన్నత హోదాలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న సుజాత భారతీయుల మనోభావాలు దెబ్బతినే విధంగా, సైనికుల సాహసాన్ని కించపరుస్తూ వెటకారంగా, పరిహాసంగా, ఎగతాళి చేసే విధంగా ఫేస్బుక్లో పోస్టు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలను మరింత పదును పెట్టేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు వేసవి శిబిరాల నిర్వహణకు సమగ్ర శిక్ష అధికారులు కార్యాచరణ రూపొందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 కేజీబీవీలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 22 వరకు వేసవి శిబిరం వేములవాడ మండలం మర్రిపల్లి కేజీబీవీలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 2 విభాగాల్లో శిక్షణ ఉంటుందని, మొదటి విభాగమైన సైన్స్ ఆర్ట్స్లో సంగీతం, నృత్యం, చిత్రలేఖన, కంప్యూటర్ స్కిల్, బేసిక్ కోడింగ్, రెండో విభాగమైన అకాడమిక్, స్పీడ్ మ్యాచ్, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, వివిధ రకాల ఆటలు నేర్పించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, చిమ్మ చీకట్లు కమ్ముకున్న సరిహద్దు ప్రాంతం.
కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్కు ఘన నివాళి. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల దూర విద్యా బోధన. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రానున్న విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచాలి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావం తెలిపిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.